సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఏడాదికి 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసిందన్నారు. అనారోగ్యం ఉన్నోళ్లను జాబ్ చేయాలంటున్నారు. సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ సింగరేణి ఆఫీసులో కార్మికుల అన్ఫిట్ సమస్యలపై వినతి పత్రం అందించారు. ఓడీలు తీసుకుని జీతాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్ రావు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఈరోజు సింగరేణి డైరెక్టర్ పాకు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డులు అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయిపోయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. కార్మికుల కష్టాల గురించి, కార్మికుల మోకాళ్ళ నొప్పుల గురించి, వాళ్లకు ఉండేటువంటి జబ్బుల గురించి, కార్మికులు ఎంత శ్రమ చేస్తారు అనేది, కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు. ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు. బోనస్ ను దశల వారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్ష కట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. 2 సార్లు బోర్డు పెడితే 55 మంది పోతే 5గురినే మరి మెడికల్ అన్ఫిట్ చేసినారు. రెండోసారి 123 మంది పోతే 23 మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి 100 మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పనిచేయమంటున్నారు. ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు, పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెట్టరు. అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ ను సర్టిఫికెట్ ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకే ఆ కార్మికుల్ని తోలుకొని వచ్చినాం. ఇలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళను, గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను, కాళ్ళు లేని వాళ్ళను, కన్ను లేని వాళ్ళను, ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతి వచ్చింది, ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా.